మనది అభివృద్ధి మంత్రం, వాళ్ళది సెంటిమెంట్ వ్యూహం. అయితే సెంటిమెంట్ స్కెచ్పై అభివృద్ధి మంత్రం గెలిచి తీరాలి. ఇది జూబ్లీహిల్స్ బైపోల్ సమీక్షలో కాంగ్రెస్ పార్టీ నేతలకు, శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం కీలక సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక వ్యూహాలు చర్చించారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునివ్వడంతో పాటు అభ్యర్థి విషయంలో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు, డివిజన్ల ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలని, బూత్ స్థాయి నుంచి పటిష్టంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసాను ప్రజలకు కల్పించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వల్లనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇక అభ్యర్థి విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. క్యాండిడేట్ ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, అభ్యర్థి ఎవరైనా పార్టీని గెలిపించే బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్గా తీసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ను కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నెగ్గి తెలంగాణలో ప్రభుత్వానికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదనే ఇండికేషన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అటు గ్రేటర్లో తమకు మంచి పట్టు ఉందని చెప్పే బీజేపీ కూడా జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.